ఓకే, స్టార్ట్ కెమెరా, యాక్షన్. 2025 ఇండియా. ఒక రాజకీయ నాయకుడు, ఒక బిజినెస్ మ్యాన్, ఒక స్వామీజీ, ఫైనల్గా ఒక గవర్నమెంట్ ఆఫీసర్. ఈ నలుగురు విఐపీలు ప్రజలు ట్రావెల్ చేసే లగ్జరీ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఇలా ఆ ఫ్లైట్ ఒక సముద్రం పైన వెళ్తూ ఉండగా సడన్గా ఆకాశంలో మేఘాలు నలుపు రంగులోకి మారుతాయి. ఆ ఫ్లైట్లో ఉండే పైలట్స్కి ఒక వింత సిగ్నల్ మానిటర్లో కనిపిస్తుంది. అప్పుడే ఆ ఫ్లైట్ యొక్క ఇంజన్ ఫెయిల్ అయిపోతుంది. ఫ్లైట్ లోపల ఉండే వాళ్ళంతా ఇక మనం చనిపోతాం అనే భయంతో ఉంటారు. అప్పుడే ఆ ఫ్లైట్ లోపల నుండి ఒక శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం ఏంటంటే ఈ ఫ్లైట్లో ఉండే కొంతమంది చాలామంది ప్రజలు చావడానికి కారణమయ్యారు. కాబట్టి వారు ఎవరు ఏం చేశారు అని ఒప్పుకుంటే మీరంతా ప్రాణాలతో బతుకుతారు, అలా లేదంటే అందరూ చనిపోతారు అని చెప్పి ఆ సౌండ్ ఆఫ్ అయింది. ఇది విన్నాక ఆ ఫ్లైట్లో ఉండే ప్రజలంతా మన ఫ్లైట్లో ఉండే ఈ విఐపీలే కారణమని వాళ్ళని తిడతారు. ఇలా కొంతసేపు తర్వాత ఆ ఫ్లైట్లో ఉండే గవర్నమెంట్ ఆఫీసర్ తను చేసిన తప్పుని ఒప్పుకోవడం స్టార్ట్ చేశాడు. ఎస్, నేనే తప్పు చేశాను. ప్రజలు మరి జంతువులు జీవించే ఒక ఫారెస్ట్ ల్యాండ్ని ఈ స్వామీజీ యొక్క ఆశ్రమం కోసం నేనే చట్టవిరోధంగా ఇచ్చాను. కానీ దానికి నేను మాత్రమే కారణం కాదు, ఈ స్వామీజీ చెప్పిన మూఢనమ్మకమే అని చెప్తాడు. ఇది విన్నాక స్వామీజీ, అవును నేనే ఆ ల్యాండ్ని ఆక్రమించాను, కానీ నేను మాత్రమే దానికి కారణం కాదు, ఈ బిజినెస్ మ్యానే కారణం. వాడి బ్లాక్ మనీని వైట్గా మార్చుకోవడానికి నాతో ఆశ్రమాన్ని స్టార్ట్ చేపించి వాడు బ్లాక్ మనీని వైట్గా మార్చుకున్నాడు. దీని అన్నిటికీ కారణం ఈ బిజినెస్ మ్యానే అని చెప్తాడు. ఇప్పుడు ఆ బిజినెస్ మ్యాన్, అవును నేనే ఈ స్వామీజీతో ఆశ్రమాన్ని స్టార్ట్ చేయమని చెప్పాను. నా బ్లాక్ మనీని వైట్గా మార్చడానికి ఆశ్రమాన్ని స్టార్ట్ చేయమని చెప్పా, కానీ దానికి నేను మాత్రమే కారణం కాదు, ఈ రాజకీయ నాయకుడే కారణం. వాడు నెక్స్ట్ ఎలక్షన్లో గెలవడం కోసం ఓటుకి డబ్బు కోసం నన్ను చాలా కోట్లు అడిగాడు. అందుకోసమే నా బ్లాక్ మనీని వైట్గా మార్చడానికే ఈ స్వామీజీతో ఆశ్రమాన్ని స్టార్ట్ చేశాను. అలా చూస్తే దీనికి కారణం ఈ రాజకీయ నాయకుడే అని చెప్తాడు. ఇప్పుడు ఆ రాజకీయ నాయకుడు, నిజమే దీనికి కారణం నేనే, కానీ దీనికి నేను మాత్రమే కారణం కాదు, ఓటు వేసిన ప్రతి ఒక్కరూ కారణం. ఇంతకుముందు ఓటుకి 2000 అడిగేవాళ్ళు, కానీ ఇప్పుడు ఓటుకి 5000 అడుగుతున్నారు. అలా చూస్తే వీటన్నిటికీ ఓటు వేసిన ప్రజలే అంటే మీరే. ఈ ముగ్గురిని నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. మీరు చేసిన తప్పుని ఒప్పుకుంటేనే నేను కూడా తప్పు చేశానని ఒప్పుకుంటాను అని చెప్తాడు. ఇప్పుడు ఆ ప్యాసింజర్స్ అందరూ మళ్ళీ వీరిని భయంకరంగా తిడుతూ అరుస్తారు. కొంతసేపు తర్వాత మళ్ళీ ఆ ఫ్లైట్ లోపల నుండి మరో సౌండ్ వినిపిస్తుంది. కానీ ఈసారి ఆ సౌండ్ని విన్న ప్యాసింజర్స్ అందరికీ పెద్ద షాక్. నేను చెప్పిన ఒక్క విషయాన్ని కూడా మీ వల్ల సరిగ్గా చేయడం కుదరలేదు. మీరందరూ తప్పు చేశారు, కానీ ఎవరు దాన్ని ఒప్పుకోలేదు. మీ వల్ల ఆ అడవిలో నుండి వెళ్ళిపోయిన ప్రజలు పని దొరక్క ఆకలితో చనిపోయారు. మరికొంతమంది రోడ్లో పిచ్చబడుకుంటున్నారు. మీకు కొంచెం కూడా పాపం జాలి అనిపించలేదు. వీటన్నిటికీ కారణం మీరందరూ. కాబట్టి ఇప్పుడు ఈ ఫ్లైట్ క్రాష్ అవ్వబోతుంది అని ఆ సౌండ్ కట్ అవుతుంది. నెక్స్ట్ సెకండే ఆ ఫ్లైట్ ఆ సముద్రంలోనే క్రాష్ అయిపోతుంది. ఆ ఫ్లైట్లో ఉండే ప్యాసింజర్స్ అందరూ చనిపోయారు. ఈఆర్టీ మెంబర్స్ వచ్చి చనిపోయిన ప్యాసింజర్స్ యొక్క డెడ్ బాడీని కలెక్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడే వీళ్ళు చనిపోయిన ప్యాసింజర్స్ అందరి చేతిపైన ఒక సెంటెన్స్ ఉన్న విషయాన్ని గమనిస్తారు. ఆ సెంటెన్స్ ఏంటంటే, కర్మ డస్ నాట్ లీవ్ ఎనీవన్, అంటే కర్మ ఎవరిని వదలదు. ఇదే విధంగానే మనం చిన్న తప్పే కదా అని ఏం ఆలోచించకుండా ఒక తప్పు చేస్తే దానివల్ల చాలామంది సఫర్ అవుతారు. అది ఫ్యూచర్లో మనకి కూడా ప్రాబ్లంగా మారవచ్చు.